ధనుష్ గేమర్ ఎఫ్ఎఫ్ ధనుష్ బ్రో అయితే ఇప్పటికే 2 ఛానల్ అయితే 1 మిలియన్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 2017లో మొదలు పెట్టినప్పుడు ఎలా ఉండేవాడు. నా దగ్గర అయితే కొంతమంది క్లిప్స్ అయితే ఉన్నాయి. ధనుష్ బ్రో అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది యూట్యూబర్స్ క్లిప్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనిమిస్ డిలీట్ చేసిన వాళ్ళ ఐడీస్ కావచ్చు. మామ ఈ రోజు ఈ వీడియోలోనైతే మీ ఐడీస్ కూడా కనపడే ఛాన్సెస్ ఏమో ఉన్నాయేమో. లాస్ట్ వరకు అయితే చూడు మామ. నువ్వు ఎనిమిస్ ని డిలీట్ చేసిన వాళ్ళ ఐడీస్ ఎలాగున్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి, లేకపోతే ఇప్పటికి ఏమైనా మారినాయా? సీజన్ 1 సీజన్ 2 ఎలాంటి బండిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దరు ఈ రోజు వీడియోలోనైతే. అసలు 2017లోనైతే మన ధనుష్ బ్రోకి అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా రన్నింగ్ చేయాలని అసలు ఐడియా ఎలాగొచ్చింది. అది కాకుండా ధనుష్ బ్రో అయితే ఫస్ట్ గా నుండి అదే ఐడియా ఆడుతున్నాడా, లేకపోతే ఇప్పుడు ఐడియా ఏమైనా చేంజ్ చేశాడా? ధనుష్ బ్రో అయితే ఈ ఛానల్ కు ముందు ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశాడన్న, అందులోనైతే అంతగా సపోర్ట్ అనేది రాక మళ్ళీ గేమింగ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి దీంట్లోనైతే సక్సెస్ అయ్యాడు. ధనుష్ బ్రో అయితే 10K సబ్స్క్రైబ్ ఉన్నప్పుడే ఫేస్ క్యామ్ లైవ్ అయితే చేసాడంట. అవన్నీ నిజమేనా? మరి ఎండింగ్ వరకు ఉండి మరి వీడియో అయితే చూడండి మామ. మరి స్టార్ట్ చేద్దరా. చేసే ముందు ఒక లైక్, పక్కన పనిలో పని సబ్స్క్రైబ్ ఉండదు చేసుకొని బెల్ ఐకాన్ ఎనీ టైం ఆన్ లో పెట్టుకోవచ్చు కదా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చలో మామ లేట్ ఏంటి, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దరా. ఈ క్లిప్ అనేది లోకేష్ గేమర్ దగ్గర నుండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. బ్రో అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఆడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనేది మ్యాప్ అయితే చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు. బ్రో అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన ఎనిమి వెళ్తుంటే MP40 తీసుకొని అయితే ఫైరింగ్ చేశాడు. ఎనిమికి అనేది చాలా డ్యామేజ్ అయితే చేశాడు. చుట్టూరు పక్కకి వాల్ అయితే వేసుకున్నాడు, కానీ కుదరలేదు బ్రోక్ అనేది. సైడ్ కి వచ్చి ఎనిమిని అయితే కొట్టేసి కిల్ అయితే చేసాడు. ఎక్కడ కామెడీ చూడండి మామ. వెళ్తా ల్యాండ్ మైన్ పెట్టాడు. ల్యాండ్ మైన్ పెడతాం వల్ల మన లోకేష్ గేమర్ కూడా కిల్ అయిపోయాడు. ఈ బ్రో ఐడి అయితే వచ్చింది మామ. అసలు ఈ బ్రో ఇప్పటికి ఎలాగున్నాడు, అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడా, లేకపోతే ఒకసారి సెట్ చేసి చూద్దాం మామ. అప్పటికి ఇప్పటికి మారిందేమో. ఏమో అప్పుడు అలాగుందంటే సీజన్ 1 సీజన్ 2 బండిల్స్ అలాగే ఇలాంటి ఏమైనా ఉన్నాయని చూద్దరి. చూసేసరికి అసలు అప్పటికి కూడా మానేశాడు మామ. గేమ్ అనేది చూడొచ్చు మీరు 52 లెవెల్ అంటే అప్పుడే గేమ్ ఆడతా మానేసి ఉండొచ్చు. ఒక లైక్ చేశాను, నా లైక్ కూడా యాడ్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే సీజన్ 1 సీజన్ 2 ఎలాంటి బండిల్స్ ఏమైనా ఉండొచ్చేమో అనుకున్నాను, కానీ బట్ ఏమీ లేవు. మనోడ అయితే అప్పుడే గేమ్ అనేది మొత్తం కిప్ చేసే ఉండొచ్చు, అదే మానేసి ఉండొచ్చు. అంటే 30 days యాగో ఉంది కదా లాగిన్ చేసి. మమ్మీ క్లిప్ అయితే ధనుష్ గేమర్ ఎఫ్ఎఫ్ దగ్గర అయితే తీసుకున్నాం అయితే జరిగిందన్న. ఈ బ్రో అయితే గేమ్ అయితే ఆడుతున్నాడన్న. అప్పటికి సబ్స్క్రైబ్ అయితే 503 మంది ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయితే నాక్ అయిపోయాడు కానీ రెబే ఎత్తకైతే చూస్తున్నాడు ఎనిమి ఎట్టి సైడ్ ఉన్నాడని. చూసాడు ఇంకా ఎనిమి అనేది రావట్లేదులే అని సైడ్ కి వెళ్ళి ఆ బ్రో దగ్గరికి వెళ్ళి వాల్ వేసాడు. అప్పుడు సడన్ గా వచ్చి ఫైరింగ్ చేశాడు. అయితే ఆ బ్రో అనేది సైడ్ కి వచ్చేసి ధనుష్ బ్రో అని అయితే కిల్ చేసేసాడు. ఈ బ్రో ఐడియా అయితే అప్పుడు అలాగే ఉందా, లేకపోతే ఇప్పుడు ఏమైనా చేంజ్ అయింది అనేది చూద్దరు ఇప్పుడు సెట్ చేసి. అంటే మామ అప్పుడే ఐడియా అలాగ ఉందంటూ ఇప్పుడు ఇంకా చేంజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడే సెట్ చేశాను చూద్దరు. ఓపెన్ చేద్దరు. ఓపెన్ చేసాక యాక్టివ్ అని అయితే ఉన్నాడు. 68 లెవెల్ అంటే ఒక లైక్ అయితే చేద్దరు మామ. నా లైక్ కూడా యాడ్ అయిపోయింది. బిఆర్ అయితే హీరో ఎక్కువ 4 stars అయితే ఉన్నాడు మామ. ప్రజెంట్ అయితే ఈ బ్రో అయితే యాక్టివ్ అయితే ఉన్నాడు. బ్రో ఒకవేళ నువ్వు కానీ వీడియో చూసి ఈ ఐడి కానీ నీదా ఇంకొకసారి కామెంట్ చేయ బ్రో. అంటే కామెంట్ చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నేను కూడా. బండిల్స్ కూడా చాలా బాగుంది మామ. ఇక్కడ అతను బయోలో చూసుకున్నట్టయితే ఐ లవ్ ఫ్రీ ఫైర్ అనేది కొటేషన్ అయితే పెట్టాడు మామ. బహుశా బ్రోక్ అనేది ఫ్రీ ఫైర్ అయితే చాలా ఇష్టం అనుకుంటా మామ. నెక్స్ట్ క్లిప్ చూసుకున్నట్టయితే మన గ్యాన్ బాయ్ గేమింగ్ అన్న. మన గ్యాన్ బాయ్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఈ దేశంలోనే. అయితే బ్రో అయితే బియర్ అయితే ఆడుతున్నాడు అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు అయితే నాక్ అయిపోయారు. అంటే అప్పట్లోనైతే రివ్యూ సిస్టమ్ అయితే అంతగా లేవు కదా మామ. ఈ మధ్యన రీసెంట్ గా అయితే వచ్చాయి కదా. ఈ బ్రో అనేది వాళ్ళకి ఆడుతా పక్కకైతే వెళ్ళాడు. అటు ఎనిమిస్ అనేది ఏమొస్తాయి, అసలు ఎనిమిస్ ని కొడతాడో లేదో చూద్దారు మామ. అలా చూసుకుంటా వెళ్తా ఒక స్కాడ్ అనేది కనపడారు మామ మన బ్రోకి అయితే. ఆ బ్రో అయితే ఎనిమిస్ కనబడిపోయాడు. ఆ బ్రో అట్టేపోలు ఎనిమిని అయితే మన బ్రోని అయితే కొడుతున్నారు. బ్రో అనేది చెట్టు పక్కకి వెళ్ళాడు. అక్కడ ఉండి మిడి కిట్ అనేది వేసుకున్నాడు మామ. మిడి కిట్ వేసుకొని గన్ అయితే తీసాడు. గన్ తీసుకొని
తీసుకొని ఎనిమీస్ అయితే ఫైరింగ్ చేశాడు. కాకపోతే ఆ ఎనిమీ అనేది పర్లేదు, పక్క సైడ్ నుండి ఇద్దరు వచ్చేసారు మీదకి వచ్చేసి గ్యాన్ బాయ్ అయితే నాక్ అయితే చేసేసారు మామ ఆ టీం అయితే. వీళ్ళ టీమ్ లోనైతే ఇప్పుడైతే ఒక ఐడియా అయితే తీసుకున్నారు మామ. తీసుకొని ఇప్పుడైతే మన దాంట్లోనైతే సెట్ చేద్దరు. ఏమో అప్పుడు అలాగే ఉన్నాడంటే ఇప్పటికి ఏమైనా రేర్ ఐటమ్స్ ఉండొచ్చేమో, అంటే సీజన్ 1 సీజన్ 2 సంథింగ్ ఏమైనా సరే సెట్ చేసి చూద్దరు అసలు ఎలాగున్నాడు ఈ బ్రో అనేది. ఇప్పుడైతే ఐడియా అనేది తీసుకొని నేనైతే కాపీ అయితే చేసుకున్నాను మా. సెర్చ్ బార్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఐడి అనేది అక్కడ పేస్ట్ అయితే చేశాను. పేస్ట్ చేశాక ఐడియా అయితే వచ్చింది మామ. మీరు చూసుకోవచ్చు, మీరు క్లారిటీగా వచ్చింది మామ. అప్పుడైతే 46 లెవెల్, ఇప్పుడైతే 48 లెవెల్ అన్న. అంటే 2 లెవెల్స్ ఎక్కించాక 48కి వచ్చాక అనేది గేమ్ అయితే మానేసినట్టున్నాడు బ్రో అయితే. మనోడైతే కంటిన్యూగా అయితే ఆడాడు మామ. సీజన్ 1 అవ్వచ్చు, సీజన్ 2 అవ్వచ్చు, సీజన్ 3 కూడా అయితే ఆడాడు మామ మన బ్రో అయితే. అంటే 48 లెవెల్కి వచ్చాక అనేది గేమ్ అయితే మానేశాడు. మనమైతే ఒక లైక్ అయితే చేద్దాం. మన లైక్ కూడా యాడ్ అయింది. మన లైక్ తో కలిపి 49 లైక్స్ అయితే అవునాయి. ఇక్కడ గేమ్స్ చూసుకున్నట్టయితే అన్ని 0 అయితే ఉన్నాయి మామ. హెడ్షాట్ రేట్ అన్ని 0లు అయితే ఉన్నాయి. నేను అనుకున్నట్టు అకౌంట్ అయితే లేదన్నా. నేను ఇంకేదో ఈ సీజన్ 1 బండిలు కానీ ఏమైనా ఉందేమో అనుకున్నాను. కాకపోతే మన బ్రో అయితే వేయలేదు అనుకుంటా. తీస్తాకే అయితే తీసాడు బ్యాడ్జెస్ అయితే. కాకపోతే బండిలు అయితే వేయకుండా అలాగైతే బ్యాక్ అయిపోయాడు మామ. మొత్తానికి నెంబర్ 1 వచ్చేసి మన ధనుష్ బ్రో క్లిప్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారని నాకైతే అర్థమైంది మామ. మరి చెప్పే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ అలాంటివి చేసుకోవచ్చు కదా. మీరు బ్యాక్గ్రౌండ్ అయితే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు అన్న. మన బ్రో అయితే మొబైల్లోనైతే స్టార్ట్ చేశాడు అన్నమాట ఆడతాం. మీరు గేమ్ ప్లే అనేది చూసుకోవచ్చు. అసలు స్పైకింగ్ అయితే ఆడుతున్నాడు అన్న. అది AWM తోనైతే ఆడుతున్నాడు. కాకపోతే కొంచెం డ్యామేజ్ అయితే పడింది. నెక్స్ట్ అయితే డబుల్ షాట్ అనేది తీసాడు. అప్పట్లోనైతే మొబైల్లోనే ఆడి మొబైల్లోనైతే లైవ్ అయితే చేసేవాడు అన్న. ఒక ఎనిమి అయితే వచ్చాడు, అలా కొట్టాడు అన్న. బుర్రకి అలాగ పడిపోయి అయితే ఉన్నాడు అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు. అప్పుడే మొబైల్ అలాగైతే ఆడాడంటే ఇప్పుడు వేరే లెవెల్ అని చెప్పొచ్చు కదా. ఆడుతా ఫాస్ట్ గా లైవ్ చేసుకుంటూ ఫాస్ట్ గా అనేది 10K అనేది కంప్లీట్ చేసుకున్నాడు. 10K కంప్లీట్ చేసుకున్న వెంటనే ఫేస్ క్యామ్ అయితే చేసాడు అన్న. అంటే పీసీలో ఫేస్ క్యామ్ అయితే చేసి గేమ్ అయితే ఆడేవాడు అన్న. అప్పుడు ఐడి అదేనా, ఇప్పుడు ఐడి అయితే చూద్దారా మరి. 10K సబ్స్క్రైబ్ ఉన్నప్పుడే అప్పుడు లైవ్ చేసుకున్నప్పుడైతే అప్పట్లోనైతే 1K 2K వాచింగ్ అయితే వచ్చేదన్న. అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అప్పుడు అంత వచ్చిందంటే మరి వేరే లెవెల్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడైతే ఐడి అయితే సెట్ అయితే చూద్దరు మామ. ఐడి అసలు ఎలాగుందని ఐడి అయితే మీరు బ్యాక్గ్రౌండ్ లో అయితే చూసుకోవచ్చు క్లారిటీగా. ఇప్పుడైతే ఐడి అయితే ఓపెన్ అయితే చేద్దాడు మామ. ఓపెన్ చేశాక 65 లెవెల్ అయితే ఉందా మామ. అంటే మన బ్రో అయితే ర్యాంక్ పుషింగ్ ఈ చేసిన మధ్య ఎప్పుడో 80 లెవెల్ దగ్గర అయితే ఉండేవాడు. అదే మామ 80 లెవెల్ దగ్గరగా అయితే ఉండేవాడు మన బ్రో అయితే. అంటే రూమ్ మ్యాచెస్ ఆడుతున్నాడు మామ. ర్యాంక్ పుషింగ్ అనేది చేస్తలేదు. అదే ర్యాంక్ పుషింగ్ కానీ ఆడి గేమ్ అదే ఆడుతా ఉన్నమైతే ఈ పార్టీకి 80 లెవెల్ దగ్గరలో అయితే ఉండేవాడు మన బ్రో అయితే. మన బ్రో ఛానల్ అయితే 2 మిలియన్ సబ్స్క్రైబ్ అయితే దగ్గరలో అయితే ఉందన్న. ధనుష్ బ్రో ఫాస్ట్ గా 2 మిలియన్ కూడా కంప్లీట్ చేసుకోవాలనేది కోరుకుంటున్నాను అన్న. మరి చూసారు కదా మన ధనుష్ బ్రో గుండి మొత్తం 2017లోనైతే గేమ్ ఎలా మొదలు పెట్టినప్పుడు ఎలాగుండేవాడు, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగున్నాడని చూసారు కదా మామ. ధనుష్ బ్రో గుండి అయితే ఇదే మామ వీడియో అయితే స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఎలాగున్నాడు అనేది మొత్తం వీడియో ఎలా కనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లోనైతే వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చాను మామ. వెళ్ళి ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. అలాగే మామ వెళ్తా ఒకసారి లైక్ చేసుకొని పక్కన సబ్స్క్రైబ్ ఉంటుంది. పనిలో పని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఎనీ టైం అయితే ఆన్ లో పెట్టుకోవచ్చు కదా. ఎలాంటి కంటెంట్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. అలాగే మనం అనేది డైలీ అయితే లైవ్ అయితే పెడుతున్నాం మామ. ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఉండండి. మనం లైవ్ లోనైతే రీడింగ్ కోడ్స్ కూడా ఇస్తున్నాం మామ. ఎవరు మిస్ అవ్వకుండా అయితే ఉండండి. మళ్ళీ వేరే కంటెంట్ వీడియోస్ తోనైతే వస్తా.